ఈరోజు మిర్యాలగూడ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై అధికారులు అలాగే వేదిక మీద మండల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఎంపీ గారు, అందరి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మా మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో 4 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి సార్. వాటి యొక్క పని మీరు ప్లే చేయండి అమ్మా. మీరు ప్లే చేయండి. కేశవపురం చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను. ఇది సరే సార్. దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వాడపల్లి, పేర్లపాలెం సార్, తోపుచెర్ల వీటి వర్క్ అంటే గత ప్రభుత్వంలో అన్ని ఓన్లీ పునాదులకు మాత్రమే, శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైనవి సార్. ప్రజెంట్గా ఇప్పుడు మీరు చెప్పండి. వర్కులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి సార్ వేగవంతంగా. ఈ 4 ప్రాజెక్టుల కింద సార్ కొండ్రపల్లు, కేశాపురం, ఎత్తిపోతల పథకం కింద 3032 ఎకరాల ఆయకట్టు ఉంది సార్. తర్వాత నెక్స్ట్ మొత్తం 5578 సార్. ఇది కొండ్రపల్లి లిఫ్ట్ ఇరిగేషను. ఈ ఎల్లో ఉన్నంత వరకు పనులు అవుతున్నాయి సార్. గ్రీన్ వరకు పనులు అయిపోయినాయి. దాని తర్వాత ఇది దగ్గర 60-70% అయింది. రేపు జూన్ కల్లా దీని ప్రాసెస్లో తీసుకురావాలని ఆలోచన, మోటార్లు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది దున్నపోతల గండి సార్. చామ్లాతండ ఎత్తిపోతల పథకం. దీని కింద దగ్గర సుమారు అడవిదేరుపల్లిలో ఉన్న 12,239 ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది సార్. దీనికి గాను ఇప్పుడే పనులు మొదలై సిల్ట్ వరకు వచ్చింది సార్. ప్రజెంట్గా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యి దీన్ని సిల్ట్ చేస్తున్నారు. సిల్ట్ చూపిస్తుండే కొద్దిగా ఫాస్ట్గా వర్క్ అవుతుంది సార్. దీనికి కరెక్ట్గా 1 సంవత్సరంన్నరలో పూర్తి అవుతుంది సార్. అలాగే బొత్తపాలెం, వాడపల్లి ఇప్పుడే ఒక 10% అయింది సార్. దీని కింద ఆయకట్టు 8,610 ఎకరాలు ఉంది సార్. దీని అతి త్వరలోనే ఇది కూడా జూన్ జూలై కల్లా చేయాలని వాళ్ళు దృక్పథంతో నడుపుతున్నారు, కానీ ఇది 1 సంవత్సరం పైన పడుతుంది సార్. నెక్స్ట్ వేర్లపాలెం 2 ఎత్తిపోతల పథకం సార్. దీని కింద 2,500 ఎకరాలు. నెక్స్ట్ తోపుచెర్ల ఎత్తిపోతల పథకం సార్. దీని కింద 316 ఎకరాలు ఉంటుంది సార్. ఇది కూడా ఆల్రెడీ మొన్ననే మొదలుపెట్టారు సార్. దీన్ని మొన్ననే రీసెంట్గా మొదలుపెట్టారు సార్. పనులు జరుగుతున్నాయి. ఇది ప్రతిపాదించడం సార్. ప్రజెంట్గా వాచాతండ ఎత్తిపోతల మూసీ నుంచి సార్ దామరచర్ల మండలంలో సార్. ఇది దామరచర్ల, గట్టుమీతండ, వాచాతండకి దగ్గర 1119 ఎకరాలకి వస్తుంది సార్. ఇది సుమారు 32 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ప్రభుత్వం ఫైనాన్స్ లాగుంది సార్. ఇది ప్రపోజల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది భీమవరం ఆయకట్టు సార్. మూసీ నది నుంచి వస్తుంది సార్. దీనికి రావులపేంట, ఆమనగల్లు, చీమలపాడు సార్. ఇది సుమారు 4,000 ఎకరాలు ఉంది సార్. ఇది మూసీ రివర్ వాటర్ని వాడుకోవటానికి వచ్చి ఏదైతే గ్రావిటీ ఉందో ఆ గ్రావిటీ నుంచి మళ్ళీ మన హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్ కూడా వస్తుంది సార్. ఇది నీరు వస్తుంది సార్. ఇది నెక్స్ట్ ఇది మిర్యాలగూడ నియోజకవర్గంలో సార్. ఇది ఆగమోత్కూరు, చిన్నగూడెం ఇతర ఆయకట్టు కింద సార్. ఇది సుమారు 5,000 ఎకరాలు ఉంది సార్.
ఇది అంచనాకి 20.16 కోట్లు ఆల్రెడీ తమరి దగ్గర ఉంది సార్. ఇది నెక్స్ట్ వేములపల్లి మండలంలో సార్ రావులపంట గ్రామ పరిధిలో పాలేరు వాగుపై చెక్ డ్యాం నిర్మాణం కోసం సార్ ప్రతిపాదన అంచనా 9.82 కోట్లు సార్. ఇది రావులపంట తడకమల్లకి మొత్తం 600 ఎకరాలకి ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఈ దామరచర్ల మండలం దుబ్బతండ పరిధిలో తుంగపాడు బంధంపై చెక్ డ్యాం సార్. ఇది ప్రతిపాదన 7.85 కోట్లు సార్. ఇది దుబ్బతండ వీర్లపాలెం సుమారు 500 ఎకరాలకు వస్తుంది సార్. ఇది ఇప్పుడు ప్రతిపాదన ఇప్పుడు ఇస్తున్నాం సార్ మేము. ఇది దామరచర్ల మండలం శాంతినగర్ పరిధిలో తుంగపాడు బంధంపై చెక్ డ్యాం నిర్మాణం కోసమే సార్. ప్రతిపాదన ఇది 10 కోట్లు చెల్లారు సార్. ఇది శాంతినగర్ కల్లేపల్లి నర్సాపురం సుమారు 560 ఎకరాలకు సార్. ఇది కూడా తమరికి ఇప్పుడు విన్నపించుకుంటున్నాం సార్. నెక్స్ట్ యాదగిరిపల్లి నుండి మిర్యాలగూడ రైతులు వెళ్ళుటకు పందిరిపల్లి చెరువు అలుగు నుంచి వచ్చే వాగుపై కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదన అంచనా సార్. ఇది 1.5 కోటి అవుతుంది సార్. ఇది యాదగిరిపల్లి మిర్యాలగూడకు ఉపయోగపడుతుంది సార్. ఇది హౌసింగ్ బోర్డులోని మిర్యాలగూడ టౌన్కి వెళ్ళే అప్పలమ్మ చెరువు సార్. అలుగు నుంచి వచ్చే వాగుపై ఎస్ఎల్ ఆర్బీ నిర్మాణం కోసం ప్రతిపాదన అంచనా 1,40,00,000 సార్. ఇది మిర్యాలగూడలో మనకు ఫంక్షన్ హాల్కి బ్యాక్ సైడే ఉంది సార్. నాగార్జున సార్ పెదకాలువ సార్. ఇది 54 కిలోమీటర్ కానించి 73 కిలోమీటర్ల వరకు మిర్యాలగూడ దామరచర్లకు వచ్చే లబ్ధి పొందేవాళ్ళు సార్ ఇల్లు. ఇది మొత్తం పెద్ద కాలువ మేజర్ కాలువకి మొత్తం గండిపడ్డ సార్. అది వీడియో చూపించండి సార్. అంతకుముందు స్లైడ్ చూపెట్టు. అది ఒక నిమిషం లాస్ట్ స్లైడ్ చూపెట్టండి. దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ అమ్మా. లాస్ట్ స్లైడ్ గండి గురించి మాట్లాడినరు. ఇది సార్ కాదు అంటే ఇప్పుడు ఏంది గండి దాని గురించి రైటప్ చూపెట్టు. దీని గురించి రాసింది చూపెట్టండి. దీని గురించి వివరణ చూపించండి. ఇది 54 కిలోమీటర్ నుంచి 73 కిలోమీటర్ వరకు సార్. మొత్తం డ్యామేజ్ అయిపోయింది మెయిన్ కాలువ. వాటర్ దానివల్ల లెవెల్ తగ్గించుకోవాల్సి వస్తుంది సార్. మెయిన్ నాగాన్ సాగర్ లెఫ్ట్ కాలువ. లెఫ్ట్ కానాలే సార్. కెనాలే. అది ఏమైందంటే మొత్తం సిల్ట్ అయ్యేసరికి మనం వాటర్ లెవెల్ తగ్గించుకొని వాటర్ లెవెల్ అంతా తగ్గిపోయి నీరు తగ్గిపోతుంది, రావడానికి తగ్గిపోతుంది సార్. అయితే ఇప్పుడు దానికి ఏమైనా ప్రపోజల్ ఏ స్టేజ్? ఆ ప్రపోజల్ పెట్టాను సార్. ఇప్పుడు ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఇది వర్కింగ్ సీజన్ కదా, మీరు ముందు చూడు పని చేయించుకోవాలి. అదే సార్. ఓకే జనార్దన్ సార్, అది వీడియో పెట్టేది మెయిన్ కెనాల్ వీడియో పెట్టు. అదిగో సార్ అక్కడి నుంచి మాకు. అంటే ఈ పోర్షన్? అవును సార్. ఈ పై పొజిషన్ మొత్తం అంటే నీళ్లు లీక్ అయి బయటికి పోతున్నాయా ఎట్లా? ఇంకా అక్కడ కింద లెవెల్లో తీసుకోవాల్సి వస్తుంది సార్. ఆ పై లెవెల్ తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఆ లెవెల్ తగ్గించుకొని నడపాల్సి వస్తుంది. ఇది ఎన్ని రోజులు అయింది డ్యామేజ్ అయ్యి? ఇది దగ్గర సుమారు సంవత్సరంన్నర పైన అయింది సార్. ఇది గత ప్రభుత్వం కింద మందేం కాదు. ఇది అప్పటి నుంచి ఉంది. ఇది మొత్తం 23 కిలోమీటర్లు సార్. అది అంతే ఉంది మొత్తం. దానివల్ల మనకు వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. చివరి ఆయకట్లు పోవడానికి నీరు తగ్గిపోయి పంటలు పండలేకపోతుంది, వాళ్ళకి నీరు ఇవ్వలేకపోతుంది. సి గారు మీద మైక్ ఉందా? మైక్ తీసుకోండి మీరు. ఏంది ఈ విషయం ఏంటిది? ఆ మెయిన్ కెనాల్ డ్యామేజ్ అయింది ఎందుకు? మైక్ ఆన్ చేసుకో. ఇట్లాంటి సి గారు ఇదిగోండి. ఆయన మైక్ లో మాట్లాడండి. ఈ మైక్లో హలో సార్, ఈ ఎస్టిమేట్ ఇప్పుడు స్క్రూట్నీలో ఉంది సార్. ఇప్పుడు సెక్రటరీగా ఆఫీస్లో ఉంది, స్క్రూట్నీ అవుతుంది సార్. చిన్న రిమార్క్స్ ఉన్నాయి, అది కంప్లీట్ చేశాం సార్. ఇది వర్కింగ్ సీజన్ కదమ్మా, ఈ టైం రిపేర్ సార్, కావాలి కదా సార్. దీనికి ప్రాబ్లం ఏమైందంటే సార్, ఇది లాస్ట్ మనకు బడ్జెట్ కంప్లీట్ అయిపోయిందని ఓఎండ్ఎంలో శాంక్షన్ చేయలేదు సార్. మళ్ళీ నేను ఇదేం చేశానంటే ప్లాన్ కింద మళ్ళీ ఈఎన్సీ జనరల్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి పంపించాను సార్. దాంతో ఒక 3 months టైం పోయింది సార్. లాస్ట్ ఇయర్ ఓఎండ్ఎంలో టోటల్ బడ్జెట్ అయిపోయింది, మేము దీంట్లో శాంక్షన్ చేయలేమని అవాయిడ్ చేశాం. అంటే కాలువ తెగిపోయే వరకు అటెండ్ చేస్తుంటారా? ఆ ఫైల్ పై కిందికి పోయేస్తుంటుందా?
3 months. ఇది ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్, మెయిన్ కెనాల్. అవును సార్, లెఫ్ట్ కెనాల్ సార్. ఇప్పుడైతే క్లియర్ అయింది సార్. ఇప్పుడు ఓఎండ్ఎం కింద ఇస్తే సార్ మన ఫైనాన్స్ లేకుండా కానీ శాంక్షన్ అవుతుంది సార్. ఇమీడియట్గా టెండర్ పిలిచి చేస్తాను సార్ నేను. ఇది ఐమ్ టెల్లింగ్ యు, అది ఇమీడియట్ వర్క్ మొదలు పట్టుకునే నీకు మంచిదిగా చెప్తున్నాను సార్. షూర్ సార్. ఓకే. ఓకే. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఏం ప్రోగ్రెస్ ఉంది, ఎప్పుడు పూర్తయితాయి ఇవి? సార్ ఇప్పుడు దీంట్లో దున్నపోతుల గండి బొత్తులపాలెం ఫౌండేషన్ కంప్లీట్ స్టార్ట్ అయ్యి సూపర్ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది సార్. ఇది మన తోపుచెర్ల అనేది మొన్నటిదాకా పంటలు ఉన్నాయి సార్. అక్కడ మనకు ల్యాండ్ ఎక్విజిషన్ లేదు యాక్చువల్గా. సో క్రాప్ అయిపోగానే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేశాం సార్. అది మనకు ఆగస్ట్ లోపల తోపుచెర్ల కంప్లీట్ అవుతుంది సార్. అది వీర్లపాలెం ఇప్పుడు డివాటరింగ్ చేస్తారు సార్. అది కూడా ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఈ మూడింటికి ఏంటంటే సార్ మనకు నెక్స్ట్ ఒకటి పవర్ సప్లైది ఇమీడియట్గా మనకు డబ్బులు కట్టింది, వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేయట్లేదు సార్. అంటే ఇప్పుడు మేము అడగండి, మీరు చెప్పరా ఇది? సార్ ఇవన్నీ మేము ఆల్రెడీ ప్రయారిటీ టోకెన్స్లో కూడా మేము రెగ్యులర్గా కన్వే చేస్తున్నాం సార్. నో, దిస్ ఇస్ వెరీ పూర్ ప్రోగ్రెస్ అజయ్. నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పినా మళ్ళీ నువ్వు అదే స్టేజ్లో ఏదో చేసినట్టు అసలు నాట్ మచ్ ప్రోగ్రెస్ ఇన్ ద గ్రౌండ్. సార్ 10.9 crores 2 years అయింది సార్. మన నెల్లికల్ది నేను పవర్ది సబ్మిట్ చేసి ఆ టోకెన్ మీకు ప్రతిసారి రెగ్యులర్గా మీటింగ్లో ఇస్తున్నాను సార్. మళ్ళీ మన పాటిల్ సార్కి ఇస్తున్నాను సార్. ఆ 10.9 crores చేస్తే సార్ నెల్లికల్ది సబ్స్టేషన్ వర్క్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు సార్. ఇప్పుడైతే మనకు వర్కింగ్ సీజన్ వచ్చింది సార్. ఇప్పుడు మనకేంటంటే సార్ ఈ పవర్ది చేయండి వాళ్ళ యాక్టివిటీ టీఎస్ఎస్పీటీసీఎల్ వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు సార్. ఈ 4 లిఫ్ట్లు కానీ కంపల్సరీ మనకు అవసరం ఉంది సార్. అది పేమెంట్ కాకుండా కానీ వాళ్ళని వర్క్ స్టార్ట్ చేయిస్తే మనకు ప్రోగ్రెస్ బాగుంటుంది సార్. నేను ఎవరితో అంటే ఇవాళ నేను వచ్చి సార్ నేను రివ్యూ పెట్టి నేను అడిగితే తప్పితే నువ్వేదో పైకి కిందికి పోతున్న ఫైల్ అంటున్నావు నువ్వు. అది ఏమి పోయినసారి కూడా చెప్పాను నేను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో. నో, వెరీ పూర్. ఇది రాహుల్, జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ దట్ there is some payment to be done to electricity department because of which there is no work happening. And ముగ్గురు కలెక్టర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, wherever land acquisition is involved for irrigation projects మీరు వార్ ఫుటింగ్లో చేపట్టండి. వీలైనంత వరకు రైతులను ఒప్పించి చేద్దాము బై మ్యూచువల్ కన్సెంట్, బట్ ఇట్ స్టిల్ హ్యాస్ టు బి డన్ ఆన్ ఎ ప్రియారిటీ. ఓకే. అండ్ రాహుల్ బొజ్జా గారు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏదైతే ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టాలనో ఇది నోట్ చేసుకొని మీరు రామకృష్ణరావుకి పర్సనల్ ఇవ్వండి. ఇది క్లియర్ చేయమని చెప్పండి.